అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం ఈ శుభోదయం. మనల్ని సర్వకాల సర్వావస్థలయందు సమస్త కార్యములయందు కాపాడేది ధ్యానమే. ధ్యానమేకం విశిష్యతే అన్యదా శరణం నాస్తి ధ్యానం వినా. వేరే అన్యదా నాస్తి ధ్యానం వినా. ధ్యానాన్ని తప్ప వేరే దాన్ని శరణు వేడకు అర్జున అంటున్నాడు పరమాత్మ శ్రీకృష్ణ. ధ్యాన జీవితమే ధన్య జీవితము. ఎవరు ధ్యానం చేయరో వారు తమ జీవిత మాధుర్యాన్ని కోల్పోతారు అంటారు ఓషో రజనీష్. జీవితాన్ని ఆస్వాదించాలంటే ధ్యానం చేయాల్సిందే. ఇన్నర్ పీస్, ఇన్నర్ సైలెన్స్, ఆశ చేత మనుజుడు ఆయువు కళనాళ్ళు శ్వాస మీద ధ్యాస నిలపలేడు. మురికి బాండమందు ముసురు ఈగల రీతి విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అట్లుందాం, అట్లా పోదాం, ఇట్లా పోదాం, అట్లా పరిగెద్దాం, ఇట్లా పరిగెద్దాం అని చెప్పి ఈ ఆయుష్ని రోజులు గడిపేస్తాడు. అట్లా కానీ తన ధ్యానాన్ని అయితే చేయడు, మర్చిపోతాడు. మురికి పాత్రలో ఎలాగైతే ఈగలు ముసురుకొని ఉంటాయో అలా అయిపోయింది మానవుడి యొక్క జీవితం. ఆ ఫ్రెండ్ పిలిచాడు, ఆడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అనుకుంటానే జీవితం అంతా అయిపోతుంది. తన లోపలికి తాను ప్రవేశించడు, తానైతే ధ్యానంలో కూర్చోడు. శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. శ్రద్ధతోనే కదా జ్ఞానం లభిస్తుంది. ఈ శ్రద్ధే లేకుంటే జ్ఞానం ఎలా లభిస్తుంది నాయన? శ్రద్ధ పెట్టండి, సర్వము సాధ్యమే. వర్తమానం భవ. ఈ క్షణంలో ఏం జరుగుతూ ఉందో అదే మన భవిష్యత్తుగా మారుతుంది కదా. ఎంత చక్కగా ధ్యానం చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి.
శ్వాసని లోపలికి పీల్చడము వదలడము మాత్రమే గమనించాలి, మరి దేన్ని గమనించద్దు. పద్మాలకు ఎలా అయితే శక్తినిస్తాడో, మిత్రత్వం చేస్తాడో సూర్యుడు, అలా సూర్యుడు కూడా మిత్రుడిగా మారుతాడు మనకు. అందుకే ఆయన్ని ఓం మిత్రాయ నమః అంటాడు. Every day in every way you get better and better. ప్రతిరోజు మనం అభివృద్ధిని సాధిస్తూనే ఉంటాం. ధ్యానం చేస్తే మరింత అభివృద్ధిని మనం సాధిస్తాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం సాధన చేయండి. మెల్లిగా మీ చేతి వేళ్లను కళ్ళపైన ఉంచుకోండి. చక్కటి శుభోదయాన చక్కటి ధ్యానం ఇక్కడ జరిగింది. మెల్లిగా 5 4 3 2 1 0. ఓకే, ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. చక్కగా మనం ధ్యానం చేసుకున్నాం. ఈ ధ్యానానికి ఒకసారి మనము గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ధ్యానం బాగుందా? ఏం పవిత్ర, ఎలా ఉంది ధ్యానం? ఏదైనా మాట్లాడతావా ధ్యానం గురించి? ఎవరైనా ఒక్కరు ధ్యానం గురించి మాట్లాడు. సీనియర్స్ కూడా, జూనియర్స్ కూడా మాట్లాడచ్చు. ఎవరైనా ఒకరు. అవకాశం, మంచి అవకాశం కదా. ఓకే, మేడం గారు మాట్లాడతారు. ఇంతసేపు చక్కగా ధ్యానం చేసినందుకు మీకు అందరికీ అభినందనలు. ధ్యానం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఏం లాభాలు ఉన్నాయంటే, ఫస్ట్ మన ఒత్తిడి ఉండదు, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఇంకా డీప్గా చేసే కొద్దీ ఒక రకమైన అలౌకిక ఆనందం కూడా కలుగుతుంది ధ్యానంలో. ఈనాడు మనం చాలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాం కదా, అనవసరంగా ఒత్తిడి, ఊరికే ఒత్తిడి. సో ఈ ఒత్తిడి అంతా తప్పించుకోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఈ ఊరుకుల పట్ల జీవితంలో మనము కాలేజీకి వచ్చినా, ఇంట్లో ఉన్నా, ఏదో ఒక వ్యాపకంలో మునిగిపోతూ ఉంటాం. కాలేజీకి వస్తే పిల్లలతో, తోటి పిల్లలతో మాటలు, లెసన్స్ చదవడాలు, ఇలా. ఇంట్లో ఉంటే టీవీలు, సీరియళ్ళు, మొబైల్స్. ఎప్పుడు కూడా మనం కొద్దిసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చునే సందర్భం ఉండదు. కాబట్టి ప్రశాంతత యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోలేకున్నాం అన్నమాట.
ఇక్కడ మనకు వచ్చేది ఇలా కూర్చుంటే ధ్యానం అయిపోయిన తర్వాత మీకే అనిపిస్తుంది ఎంతో రిలాక్స్ అయినట్లు. అయిందా లేదా? ఆ ఫీలింగ్ వచ్చిందా లేదా? వచ్చింది. సో అంటే అన్ని అవయవాలు కూడా విశ్రాంతి పొందుతాయి. మన ముఖ్యంగా మన బ్రెయిన్ కూడా చాలా విశ్రాంతి తీసుకొని ఉంటుంది. కాబట్టి ఈ కళ్ళు మూసుకున్నప్పుడు మీకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. సో మామూలుగా కూడా ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. బట్ వాటిని తగ్గించుకుంటూ ధ్యానం మీద మనకు అంటే శ్వాస మీద ధ్యాసను మరించేపట్టి మీకు మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి చాలా అవసరం ఈనాడు ఉన్నటువంటి ఈ ఒత్తిడితో కూడినటువంటి జీవితానికి ధ్యానం చాలా అవసరము. ఇప్పుడు చేసి మానేయడం కాదు, ప్రతిరోజు కూడా ఇంట్లో కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇలా కూర్చుంటేనే మీకు ధ్యానం కుదిరిపోతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా పొద్దున్నే నిద్ర లేస్తానే అలాగే మీ పడక మీదనే ఒక 10 to 5 minutes ఉన్న మొదట్లో ప్రాక్టీస్ చేస్తే అది రాను రాను అలవాటు అవుతుంది. తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కొద్దిసేపు ధ్యానం చేస్తూ అలవాటు చేసుకుంటే మీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది, ఆలోచనల్లో మార్పు వస్తుంది, ఆరోగ్యంలో కూడా మార్పు వస్తుంది. సో ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు ఫస్ట్ సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ 1-2 రోజుల్లో రావు. మీరు ఎంత ఏకాగ్రత పెట్టి సాధన చేస్తే దీనికి సంబంధించిన ఫలితాలన్నీ అంత త్వరగా మీకు వస్తాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సాధన ఇంట్లో కూడా చేస్తారని, లేదా క్లాస్ రూమ్లో ఏదైనా మీద దొరికింది అప్పుడు కూడా కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చోకుండా కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చోండి, మీకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ రియలైజ్ వచ్చినట్లు మీకు డే అంతా కూడా మీరు ఫ్రెష్ మైండ్తో బాగా చదవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకి చక్కటి ధ్యానాన్ని నేర్పిస్తున్నటువంటి తెలుగు గారికి మరియు మీకు అందరికీ కూడా అది థ్యాంక్ యూ మేడం. మేడం గారు చెప్పారు ధ్యానం గురించి. ఎందుకంటే వాళ్ళు అనుభవించి చెప్తేనే మీకు కూడా తెలిసేది. వాళ్ళు అనుభవిస్తున్నారు చాలా వరకు ధ్యానంలో. మేడం కూడా బాగా ప్రాక్టీస్ చేశారు కూడా. మీరంతా కూడా నిరంతరం ప్రాక్టీస్ చేయాలా, చేస్తారు కదా. దీనికేమీ ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ధ్యానం, అందరికీ సంబంధించింది. మీరు కేవలం హిందూ మతానికో ఇట్లా చెందిందని అనుకోవద్దు. ధ్యానం శ్వాస అందరికీ చెందింది కదా. సూర్యుడు అందరికీ చెందినవాడే కదా. ఒక కులానికి ఒక మతానికి చెందినవాడా సూర్యుడు? గాలి ఒక కులానికి మతానికి చెందిందా? కాదు. ధ్యానం కూడా అందరూ చేయాలి. ఓకే, అందరికీ ఇది యూనివర్సల్. ప్రపంచ దేశాలన్నీ చేస్తున్నాయి. మీరు మొన్న మోడీ గారు వెళ్తే మొన్న కూడా చూశారు. కాబట్టి ఆయన ఇప్పుడు మనకు భారత్ విశ్వగురు అయిపోయింది ప్రపంచానికి. కాబట్టి ఇటువంటి మంచి విషయాల్ని అందరూ చేయొచ్చు. నా ఫ్రెండ్స్ అయితే చాలామంది ముస్లిమ్స్ చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఊర్లో ఉన్నారు, పలమనేరులో ఉన్నారు, పొంగనూరులో ఉన్నారు. చాలా చక్కగా చేస్తారు. ఏదైనా డౌట్స్ వస్తే అడిగి కూడా మళ్ళీ క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నిత్యం సాధన చేయండి. ఇది ఒక్కరికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. గాలి అందరికీ సంబంధించింది, ప్రకృతి అందరికీ సంబంధించింది, ధ్యానం కూడా. థ్యాంక్ యూ.